వెల్కమ్ మై డియర్ థీవ్స్, ప్రియమైన దొంగ నా మిత్రులారా, వెల్కమ్. మిమ్మల్ని ఇంత అర్జెంటుగా పిలిపించడానికి కారణం మీకు విషయం చెప్పాలి. ఇప్పటి వరకు చాలా దొంగతనాలు చేశాము, చాలా సంపాదించాము. ఈ దొంగతనాలు నాకు బోర్ కొట్టేశాయి. ఇంకా నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం బిజినెస్? పాలిటిక్స్. ఒకప్పుడు ఈ దేశంలో చాలా దొంగతనాలు జరిగేవి, కానీ ఇప్పుడు అవి తగ్గాయి. కారణం, చాలామంది దొంగలు రాజకీయాల్లో కలిసిపోయారు. అక్కడ అఫీషియల్గా దోచుకుంటున్నారు. కాబట్టి మనం కూడా మన సీనియర్స్ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి వెళ్ళాలని డిసైడ్ చేశాను. అలా అని దొంగతనం మానేస్తున్నాం అనుకున్నారు? నో, మానేయడం లేదు. దొంగతనం చేసే విధానం మారుస్తున్నాం అంతే. ఇలా మనం బయట ఉండి దొంగతనాలు చేస్తే దొంగ అన్న పేరు, పోలీస్ కేసులు, జైళ్ళు. అదే ఏదో ఒక రాజకీయ నాయకుడిగా ఉండి చేశామనుకోండి, ఎవ్వరూ ఏమీ అడగరు. అడిగినా తప్పించుకోవడానికి ఈ దేశంలో చాలా దారులున్నాయి. సరే, ప్లాన్ బాగానే ఉంది. బట్ రాజకీయాల్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న సాగర్. డబ్బులు దోచుకోవాలంటే ముందు మనకు పదవులు కావాలి. దానికి ఏ చండాల పనైనా చేయాలి. ముఖ్యంగా మనం 3 విషయాలు ఫాలో అవ్వాలి. 1, సిగ్గు శరం లేకుండా బతకాలి. అంటే ఎవరెంత తిట్టినా కూడా, ఆఖరికి ముఖం మీద ఉమ్మేసినా కూడా ఏం పట్టించుకోకూడదు. దానికి చాలా నిగ్రహశక్తి కావాలి. 2, ఎనీ టైం ఒక పార్టీ నుండి ఇంకో పార్టీలోకి జంపు కొట్టడానికి రెడీగా ఉండాలి. ఈరోజు ఎవరినైతే తిడతామో రేపు వాళ్ళని పొగడాల్సి వస్తుంది. అలాగే ఈరోజు ఎవరినైతే పొగడతామో రేపు వాళ్ళని బండబూతులు తిట్టాల్సి వస్తుంది. ప్రతిదానికి రెడీగా ఉండాలి. చివరగా 3వది, బాగా యాక్టింగ్ రావాలి. ముఖ్యంగా సెంటిమెంట్ సీన్స్ బాగా పండించాలి. ఈ దేశంలో జనాలు సీరియల్స్, సినిమాల్లో వచ్చే సెంటిమెంట్ సీన్స్కి బాగా రియాక్ట్ అవుతారు. అది యాక్టింగ్ అని తెలిసినా కూడా. అది యాక్టింగ్ కాదు, రియల్ అని చెప్పి చేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. అందుకే రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి ఇక్కడ. ప్రజల ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళ ముందు బాధపడాలి, ఏడవాలి. అసలు మనం పుట్టింది వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడానికే అన్నంతగా నటించాలి. అప్పుడే మనకు ఫుల్గా ఓట్లు పడతాయి. ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. మరి ఇదంతా ప్రజలకు అర్థం కాదా? వాళ్ళు మనల్ని నిలదీయరా? ఈ దేశంలో ప్రజలకి అంత సీన్ లేదు. ఎలక్షన్స్ ముందు డబ్బులు అందాయా, ఓటు వేసామా, అంతవరకే తమ పని అనుకుంటారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడతారు. ఏ రాజకీయ నాయకుడు ఏ స్కామ్ చేసినా అది గుర్తున్నంత వరకు తిడతారే తప్ప ఏమీ చేయరు. ఈ దేశం బాగుపడాలంటే మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, ప్రజలు. మరో స్వాతంత్ర ఉద్యమం లాంటి ఉద్యమం చేస్తే తప్ప ఈ సిస్టమ్ మారదు. ఇప్పుడు అంత తీరిక ఎవరికీ లేదు. ప్లాన్ బాగుంది. మేము రాజకీయాల్లోకి వస్తాం, నీ వెంట నడుస్తాం. గుడ్, పదండి. రాజకీయ జీవన స్రవంతిలో కలుద్దాం. దొరికిన కాడికి దోచుకుందాం. పదండి.